కేరళ సీఎంకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖ రాయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయ్యప్ప స్వాములు సౌకర్యార్థం శబరిమలలో 10 ఎకరాల భూమిని కేటాయించేలా లేఖలో ప్రస్తావించాలని రాజాసింగ్ కోరారు. అంతేకాకుండా అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మజీద్కు వెళ్లొద్దని చెప్పారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులు శబరిమలకి దర్శనంకి వెళ్తారు, కానీ మధ్యలో ఒక మసీద్ ఉంటుంది. కావాలని ఒక కుట్ర చేసినారు. ఏ అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మసీద్లో పోయిన తర్వాతనే ఆయనకి దర్శనం పూర్తవుతుంది, లేకపోతే అది సగం దర్శనం అవుతుందని ఒక పెద్ద కుట్ర చేసినారు. అది టోటల్ అబద్ధం. కానీ మాల వేసుకున్న తర్వాత మనం ఒక దర్గాలో కానీ ఒక మస్జిద్లో కానీ వెళ్ళకూడదు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి అక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంటు. భోజన వ్యవస్థ కూడా చేయాలి. అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక 10 ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా తెలంగాణ అయ్యప్ప భక్తులకి కానీ ఆంధ్ర అయ్యప్ప భక్తులు కానీ ఎట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మీకు ఉన్నది. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఒక లేఖ రాయాలని.